అక్క మీకు చాలా ఓపిక, డైలీ ఇన్ని కర్రీస్ చేస్తున్నారు కదా, అవి మిగిలిపోతాయా లేకపోతే తినేస్తారా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు టైం వచ్చి 11 అయింది. ఇప్పుడు లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. పొద్దున్న దోశలు అయితే పోసాము, స్టవ్ అయితే గొబ్బుగా అయిపోయింది, మొత్తం క్లీన్ చేసాను. వర్షం పడుతుందని మిద్దిపైకి వెళ్ళాను బట్టలు తీసుకొని వద్దామని. అక్కడ నల్లేరు మొక్క కనిపించింది. మా వాళ్ళు ఈ మధ్య ఎక్కువ మోకాలు నొప్పులు అంటున్నారు, దీంతో అయితే పచ్చడి చేస్తా. అలాగే వంకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై చేద్దామని కటింగ్ కూడా చేసుకున్నాను. మధ్యలో చుట్టాలు వస్తే కాఫీ కూడా కలిపించేసాను వాళ్ళకి. ఫస్ట్ ఒక పక్కన స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను, ఇంకో పక్కన నల్లేరు పచ్చడి కూడా వేయించేసాను. ఇంకా కాకరకాయ ఫ్రై కోసము ఆయిల్లో కాకరకాయలన్నీ వేసి వేయించే లోపల ఇంకా పచ్చడికి వేసిన నల్లేరు కూడా చల్లారిపోయింది, దాన్ని మిక్సీ పట్టేశాను. కాకరకాయ అయితే బాగా వేగిపోయింది, దాంట్లో కొంచెము వెల్లుల్లి కారము అలాగే ములగా పొడి వేసేసాను. కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ లోపల మిక్సీ పట్టిన నల్లేరు పచ్చడికి కూడా పోపు పెట్టేశాను, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చివరిగా గుత్తొంకాయకి మసాలా పెట్టి బాగా వేయించేసిన తర్వాత కొత్తిమీర వేసేసి ఉడికిచ్చేసాను. వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను చేసే ఈ కర్రీస్ అన్ని ఒక పూటగా అయిపోతాయి, ఏదైనా మిగిలితే రాత్రికి అయితే తినేస్తాము. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 1:13 అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా బై బై.